మౌన పోరాటం. ఏం పర్లేదు సార్, నిశ్చితార్థానికి ఇంకా టైం ఉంది. ఈలోపు పని పూర్తి చేస్తాను. నువ్వు మొండివాడివి, చెప్తే వినవు. సరే, మన ఎస్ఐని కానిస్టేబుల్స్ని కూడా తీసుకెళ్ళు. సారీ సార్, ఇప్పుడు వాళ్ళెవరూ వద్దు. ఇంతమంది కలిసి వెళ్తే హంగామా అయిపోతుంది, ఆ గ్యాంగు అలర్ట్ అయిపోతుంది. నేను ఒక్కడనే పోతాను. నా వెనుక కొద్ది దూరంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఫాలో అవుతుండమని చెప్పండి. ఈరోజు నేను వాళ్ళని ఎట్లయినా పట్టుకుంటాను సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. మీరు ఆ సెల్ నెంబర్ మీద నిఘాని కంటిన్యూ చేయండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, ఎస్ఐ ఫాలో అవుతుండమని చెప్పండి. ఓకే. ఓకే సార్. నమస్కారం అమ్మా. నమస్తే. మీరు ఫోన్లో చెప్పిన విధంగానే ఎవరికి ఎంత పంపించాలో లెక్క కట్టి మూట కట్టేశాం. ప్రతి మూట మీద ఊరి పేర్లు వివరంగా రాశాం. సరే, మరొకసారి లిస్ట్ చెక్ చేస్తే పంపిణీ మొదలు పెట్టేయొచ్చు మేడం. ల్యాప్టాప్ ఇవ్వు. ఇందులోని పేర్లన్నీ అక్కడున్నాయో చెక్ చేయండి. అమౌంట్ వెళ్లాల్సిన రోడ్లన్నీ క్లియర్గా చెక్ చేశారా? ఎక్కడా ఎలాంటి ప్రాబ్లం లేదు కదా? మన వాళ్ళ గ్రౌండ్ వర్క్ లో ఎలాంటి తేడాలు ఉండవు దుర్గమ్మ. ఈ రోజు అమౌంట్ వెళ్లే రూట్లన్నీ సేఫ్ గా ఉన్నాయి. చింతపల్లి ఎస్ఐ మొత్తం స్టాఫ్ నంతా తీసుకుని ఎంపీ ఇంట్లో బారసాల ఫంక్షన్ కి సెక్యూరిటీగా వెళ్ళాడు మేడం. గంజిగూడెం ఎస్ఐ మినిస్టర్ ప్రోగ్రాం ఉందని సింహాచలం గుడి దగ్గరకు పోయాడమ్మా. అన్ని కరెక్ట్గానే ఉన్నాయి మేడం. సరే, ఈ పూట ఫారెస్ట్ ఏరియాలో పోలీసుల తాకిడి తక్కువగా ఉంది దుర్గమ్మ. మన వాళ్ళు వేగంగా సురక్షితంగా అడవిని దాటేస్తారు. టైం అనుకూలంగా ఉందని మీటింగ్ ఈ పూట ఏర్పాటు చేశాం. ఫంక్షన్కు వెళ్లాల్సిన మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టాల్సి వచ్చిందమ్మా. మీకు తెలుసు కదా నరసింహ, మన ఆశయం కంటే ఈ ప్రపంచంలో నాకేదీ ముఖ్యం కాదు. ఏదైనా సరే జనం తర్వాతే నాకన్నీను. ఇప్పుడు మనం చేస్తున్నది పేదలకి న్యాయం. అలాగని న్యాయంగా సంపాదించుకునే పెద్దల జోలికి మనం వెళ్లడం లేదు. కేవలం అనధికార సంపదని, అక్రమార్జాన్ని మాత్రమే దోచుకుని సమాజంలో అట్టడుగు వర్గాలు, అడవి బిడ్డల కడుపు నింపుతున్నాం.
వాళ్ళ సంక్షేమానికి ఖర్చు పెడుతున్నావు, వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంచుతున్నావు. నిజం చెప్పాలంటే మనం సేకరిస్తుందంతా ప్రజల సొమ్మే. ప్రజల నోళ్లు కొట్టి పెద్ద గద్దలు సంపాదిస్తున్న సొమ్ము. ఈ సొమ్మును ఆ ప్రజలకే ఇచ్చేస్తున్నాం. మనం ఈ డబ్బుకి కేవలం ధర్మకర్తలం మాత్రమే. మనం చేస్తున్నది చట్టానికి వ్యతిరేకం కావచ్చు, న్యాయస్థానాలు అంగీకరించకపోవచ్చు, కానీ మనం చేసే పని చూసి ధర్మదేవత సంతోషపడుతుంది. మనం ధర్మం తరపున పనిచేస్తున్న సైనికులం. మనం చేస్తున్నది ధర్మయుద్ధం. చట్టానికి న్యాయానికి అతీతంగా మనం చేస్తున్న ఈ ధర్మయుద్ధంలో మన ప్రతిజ్ఞని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎప్పట్లాగే ప్రతిజ్ఞతో మన సమావేశాన్ని మొదలు పెడదాం. ఇదంతా ప్రజల సొమ్ము. ఇందులోని ప్రతి పైసా పేదవాడికి చేరాలి. ఈ డబ్బు ఆకలితో ఉన్నవాడి కడుపు నింపాలి, పేదవాడికి చదువు నేర్పాలి, అడవి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడాలి, చీకటిలో ఉన్న తండాలకు వెలుగునివ్వాలి, ఏ దారి లేని కుగ్రామాలకు రోడ్లనివ్వాలి. ఈ డబ్బుని ఎట్టి పరిస్థితుల్లో మన స్వప్రయోజనాల కోసం ముట్టుకోవద్దు. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా మన కోసం గాని మన కుటుంబం కోసం గాని ఒక్క రూపాయి కూడా వాడుకోకూడదు. ఇదే మన ప్రతిజ్ఞ. మనమంతా ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజైతే మనలో స్వార్థం ప్రవేశిస్తుందో ఆ రోజే మనం ఈ ధర్మయుద్ధంలో ఓడిపోయినట్టే. అవునమ్మా, ఓడిపోయినట్టే. రఘు, మేడం, ఆ 4 సంచుల్లో చెంచుపల్లిలో మనం కట్టించాల్సిన హాస్పిటల్ కోసం ఇంకా వివరాలు అందులోనే రాసుంటాయి. తీసుకో. ఓకే మేడం. వీరబాబు మేడం, అది చిట్టవలసలో మనం కట్టిస్తున్న స్కూల్ బిల్డింగ్ కోసం తీసుకెళ్ళు. ఓకే మేడం. మాల్తి, అమ్మా, తాండాలో 4 పిల్లలకి ఆపరేషన్ చేయించడం కోసం ఆ డబ్బు. ఓకే అమ్మా.
హడావిడి? ఏదో కొంపలు మునిగిపోయినట్టు అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు. నిజంగానే కొంప మునిగిపోయిందే. ఏం మాట్లాడుతున్నావే? అసలేం జరిగింది? పెళ్లి కొడుకు లేచిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? పెళ్లి కొడుకు లేచిపోవడం ఏంటి? పెళ్లి కూతురు ఇక్కడే ఉంది కదా. అది అది త్వరగా చెప్పు చావే. పెళ్లి కొడుకు డ్యూటీతో లేచిపోయాడు. అమ్మాయి పేరు డ్యూటీనా? చాలా బాగుంది. డ్యూటీ ఫ్రీ అయితే ఇంకా బాగుండేది. మ్యాటర్ సరిగ్గా చెప్పాడవే. పెళ్లి కొడుకి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందంట. ఇప్పుడే వస్తానని పెళ్లి బట్టలతోనే లేచిపోయాడంట. బాబు పెళ్ళాన్నే కాదు, డ్యూటీని కూడా బాగానే ప్రేమిస్తాడనమాట. నిశ్చితార్థ ముహూర్తం దగ్గర పడుతుంది. ఇక్కడ ఇంత పెద్ద ఫంక్షన్ పెట్టుకొని ఇప్పుడు బయటికి వెళ్ళడమేంటి? అమ్మా దుర్గమ్మ, మనం చేస్తున్న మంచి పనులు సహించలేని కొందరు స్వార్థపరులు మన మీద కక్ష పెంచుకుంటున్నారు. మనకు వ్యతిరేకంగా పోలీస్ డిపార్ట్మెంటుకు తప్పుడు కంప్లైంట్లు పంపుతున్నారు. ప్రభుత్వ అధికారుల దృష్టిలో మనల్ని దుర్మార్గులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మన పోరాటాన్ని ఆపలేరు. వాటికన్నిటికీ తెగించే ఈ ముళ్లబాటను ఎంచుకున్నాం. అన్నిటికీ సిద్ధపడే కఠినమైన ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. సమాజంలో బడుగు బలహీన వర్గాలకి సమాన న్యాయం దొరికేంతవరకు, సమాన అవకాశం దొరికేంతవరకు మన ఈ పోరాటం ఆగదు. సార్, సింహాచలం పక్కన గద్దలగుట్ట అనే ప్రాంతాన్ని చూపిస్తుంది సార్. వాళ్ళ మీటింగు ఆ సరౌండింగ్స్లోనే ఉండే అవకాశం ఉంది సార్. కాదర్ సార్, ఆ నెంబర్ని మళ్ళీ ఒకసారి ట్రేస్ చేసి చెప్పు. ఒక్క నిమిషం సార్. సార్, ఎగ్జాక్ట్గా మీరున్న ప్లేసే చూపిస్తుంది సార్ లొకేషన్. సార్, అంటే వాళ్ళు ఫారెస్ట్లోనే ఉన్నారు సార్. సార్, మీరు ఆ గుట్ట ఉన్న బిల్డింగ్ దగ్గర ఉన్నారా సార్? అవును సార్, వాళ్ళు మీకు నియరెస్ట్ ప్లేస్లోనే ఉన్నారు సార్. సిగ్నల్ అక్కడే చూపిస్తుంది సార్. సిగ్నల్ అయితే 100% కరెక్టే కదా? ఎస్ సార్, అక్కడే చూపిస్తుంది సార్. ఓకే. సార్ 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 నా అంచనా కనుక నిజమైతే మీటింగ్ ప్లేస్ 100% ఇది.
వాళ్ళ నాయకురాలతో సహా దోపిడీ గ్యాంగ్ సభ్యులందరూ సీరియస్ డిస్కషన్లో ఉండుంటారు. అవును సార్. నెక్స్ట్ చేయాల్సిన దోపిడీల గురించి ప్లాన్స్ చేస్తున్నారేమో సార్. నిశ్శబ్దమైన ఈ అడవి ప్రాంతంలో చిన్న సౌండ్ కూడా ప్రత్యర్థుల్ని అలర్ట్ చేస్తుంది. మన రాకని గనక వాళ్ళు పసిగట్టిర్రంటే కళ్ళు మూసి తెరిచే లోపల ఎస్కేప్ అయిపోతారు. ఎందుకంటే ఈ అడవి ప్రాంతం అంతా వాళ్ళకి కొట్టిన పిండి. అవును సార్, ఈ అడవే వాళ్ళ బలం, మన బలహీనత. కాబట్టి ప్రతి క్షణం మనం అప్రమత్తంగా ఉండాలి. మనం 4 వైపుల నుంచి ఒకేసారి కార్నర్ చేయాలి. ఒక్కళ్ళు కూడా తప్పించుకోనికి వీల్లేదు. అలాగే సార్. పాతకోటలో గంజాయి మాఫియా రెచ్చిపోతోందమ్మా. లోకల్ ఎమ్మెల్యే 1000 ఎకరాలు సాగు చేస్తున్నాడమ్మా. రాత్రికి రాత్రే సైలెంట్ గా తగలబెట్టేయండి. అమ్మా, ఆ ఎమ్మెల్యే అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడితే వాడే దారికొస్తాడు. వాడు బ్లాక్ మనీ ఎక్కడ దాస్తున్నాడో ఎంక్వైరీ చేయండి. సరేనమ్మా. ఏంటిది? ఫోన్ కట్ చేస్తున్నాడు. సెర్చ్. సార్, మిస్ అయిపోయారు సార్. షట్! మొత్తం గ్యాంగ్ దొరికేశారనుకున్నా. మన కష్టమంతా వృధా అయిపోయింది సార్. ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తుంటే వాళ్ళు జస్ట్ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళారనిపిస్తుంది. మనం కుంబింగ్ మొదలు పెడితే ఫలితం ఏమైనా ఉండొచ్చు. కష్టం సార్. ఇది దట్టమైన అడవి. వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టం. ఎస్ఐ గారు, సార్, ఈ 500 నోట్లను మీ వేలి ముద్రలు పడకుండా జాగ్రత్తగా తీసి ప్లాస్టిక్ కవర్లు వేయండి. అలాగే సార్. దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించండి. దీని మీద ఉన్న వేలి ముద్రల్ని ఇంతకు ముందు నేను సోమవలస నుంచి సేకరించిన వస్తువుల మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్తో టాలీ చేయండి. ఓకే సార్. మన ఆఫీస్లో ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు. రిజల్ట్ ఏంటో నాకు వెంటనే తెలియాలి. అలాగే సార్. కానిస్టేబుల్ కవర్. ఓకే సార్.
ఈ గ్యాంగ్ సభ్యులు ఎవరో గాని చేసే ప్రతి పని చాలా ప్లాన్ గా చేస్తున్నారు. ఇంతటి కష్టాన్ని కూడా చాలా ఇష్టంగా భరిస్తున్నారు. మనస వాచ కర్మణ ఎలాంటి స్వార్థం లేకుండా ఎంతో త్యాగభావంతో ఇలాంటి పనులన్నీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళు చేసేవన్నీ చట్టరీత్యా నేరాలు. ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, నేను వాళ్ళని పట్టుకునే తీరుతాను. ఏంది ఇదంతా కోపమే? ఇప్పుడు నీ కోపం పోవాలంటే నేనేం చేయాలి?